నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి నార్మల్ అమ్మాయి, వైట్ గా ఉన్న అమ్మాయి, ఇంకో నలుగురు వాళ్ళ నలుగురికి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి అయితే డే బై డే కౌన్సిలింగ్ పట్టుకెళ్తున్నాం. డే బై డే అంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి ఒకలా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మ ముందే అమ్మమ్మ ఏంటి ఆ అరుగు మీద ఈ అరుగు మీద కూర్చోలేదు, లేదు అమ్మ నాకు పోషాకారం లేదు. నేను ఒక అమ్మాయికి వేసాను. ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, ఇద్దరును మ్యారేజ్ చేసుకుంటారు. ఈ పిల్లని చూడడానికి అవ్వదు. ఎవరికి అప్పు చెప్తాం అంటే కమిటీ వారికి చెప్తాను, మేడం ఇగో ఈ పాప ఇలా అడుగుతుంది మీరు అంటే లేదు మేడం వాళ్ళ అమ్మాయి పరిస్థితి ఇది, వాళ్ళ నాన్నగారి పరిస్థితి అని అక్కడ కమిటీ వాళ్ళు చెప్తారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఆ కమిటీ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసి ఆ పిల్లల్ని వాళ్ళ స్థితిగతులు చూసుకొని మనం రిలీజ్ చేయకపోవడం జరుగుతుంది. కానీ ఇది మనం వచ్చినట్టు మనం వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇక్కడ కుదిరే పని కాదు మేడం. పిల్లలంతా కూడా చూస్తూ పదార్థాలు అవి తీసుకోవడం అనేది మన హోమ్లో జరగని పని. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డాక్టర్ గారు చెప్పాను, వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారు ఉందమ్మా నాకు అలవాటు ఉందంటే వెంటనే మేము అందుకే వెంటనే టెస్ట్ పంపుతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రేపు పొద్దున మనం ఇక్కడే అవుతుందని అనొచ్చు, అలా వెంటనే పంపిస్తాం. వాళ్ళే చెప్తారు అమ్మ నేను బయట తిరిగాను, నాకు ఈ అలవాటు ఉందమ్మా, నాకు అలవాటు ఉందని చెప్తారు వాళ్ళు. వెంటనే డాక్టర్ గారు మేడం మేము డిస్కస్ చేసుకుంటాం సూపరింటెండెంట్ నేను, మేడం ఇక ఈ అలవాటు ఉందట ఏం చేద్దాం, లేదంటే ఒకసారి టెస్టింగ్ పంపుదాం ఎందుకైనా మంచిదనేసి అలా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి మేడం, ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు 2 days నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఇలా ఎక్కేయడం, పెంకులు ఎక్కేయడం, నమ్మ పంపించండి. అప్పుడు నేను ఆర్లో పోలీస్ స్టేషన్కి నేను ప్రొటెక్షన్ అడిగాను, సార్ ఇలాగ ఎక్కేస్తున్నారు చేసేస్తున్నారంటే వాళ్ళు రిపీటెడ్గా అరుస్తున్నారు, మీరు చూసే ఉంటారు. అలాగ అరుస్తున్నప్పుడు ఏం తిన్నా ఏం చేసినా కూడా నీరసం వచ్చేస్తారు తప్పితే మేము అప్పటికి అవి తిని ఇవి తినని చెప్తున్నాం. 3 పూట్ల అయితే భోజనం అయితే తింటున్నారు, కానీ విపరీతంగా అరవడం, గట్టిగా అరవడం, గట్టిగా కేకలేయడం చేయడం వల్ల కూడా వాళ్ళు నేర్చుకోవడం ఉండొచ్చు. నీరసం గురించి కాదు మేడం, డబ్బులు కూడా తీసుకుంటుంది ట్రీట్ చేస్తారని వాళ్ళే చెప్తున్నారు. సో దాన్ని హ్యూమన్ టచ్ గా మనం ఎట్లా చూపించాలి? కానీ అంటే అమ్మా మనం ఏమనుకుంటామంటే ఒక తల్లిగానే వాళ్ళు చాలా ఎఫెక్ట్గా ఉంటారు నాతో, అది మీరు అడిగితే చెప్తారు వాళ్ళే, ఇందులో చెప్పాల్సింది ఏం లేదు. అయితే తల్లిదండ్రికి పంపించాలి అని అంటే అక్కడ సిచ్యువేషన్ బాగుండాలి, మెయిన్ తల్లిదండ్రి సిచ్యువేషన్ బాగుండాలి. వాళ్ళే మాకు గడవలేదమ్మని ఒక పేరెంట్ చెప్పారు. ఒక పేరెంట్ అంటారు అమ్మాయి వస్తే ఇప్పుడు 3వ అమ్మాయి ఇలా వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి 4వసారి, ఇంకా ఎలాగ హ్యాండ్ అవుట్ చేస్తారు కమిటీ వారు అయితే మాత్రం. కమిటీ వారు మన దగ్గర చేర్చినప్పుడే పేరెంట్తోని వాళ్ళ రిలేటివ్స్తో అందరితో మాట్లాడిన తర్వాతనే మనకి అడ్మిషన్ అవుతుంది. అడ్మిషన్ వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయిని పూర్తిగా అమ్మాయి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది బయట, ఆ అమ్మాయిని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ తీసుకొచ్చి అమ్మ కూర్చో, సరిగ్గా కూర్చో, బాగా భోంచేయమ్మా, ఇలా చదువుకోమ్మా, అలా చదువుకోమంటే ఆటోమేటిక్గా అమ్మాయి కొంచెం ఏంటి నాకు అన్నీ ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అనే ఆలోచన వస్తుంది. అయితే మారుతారు, కానీ దానికి టైం పడుతుంది. అందరు పిల్లలు మారుతారు. ఎవరో ఇప్పుడు 60 మంది మీకు ఉన్నారని చెప్పాను, 60 మందిలో నాకు ఈ 5గురే ప్రాబ్లం, మిగతా మంది ఎప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఈ 5గురే అంటే అందరూ ఒకలా ఉండరు కదా, ఒక్కొక్కరి పరిస్థితి ఒకలా ఉంటుంది. దాన్ని బట్టి మనం చేంజ్ అవుతూ మనం కూడా చేంజ్ అవుతాం. అయితే వాళ్ళతో మింగిల్ అయిపోవాలి. మనం ఇలా కూర్చోంటే మాత్రం కుదరదు. అమ్మాయి చెయ్యాలరా అంటేనే వాళ్ళు ఇదవుతారు. ఈ పిల్లలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు మేడం? ఇప్పుడు వీళ్ళైతే 1 year ఒక అమ్మాయి అండి, 2 years ఒక అమ్మాయి అండి, 3 years ఒక అమ్మాయి అండి. గతంలో కూడా అలాంటివి ఏమైనా రిపీట్ అయ్యా మేడం? ఇది మొదటిసారి అండి ఈసారి అంటే ఈసారి, అంతకు ముందులో ఎప్పుడు ఇలా లేదండి. అయితే 23 నుంచి కొత్త చిల్డ్రన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు అడ్మిషన్స్. అంతకుముందు చిల్డ్రన్ కొంచెం చెప్తే వినేవారు, వాళ్ళు అందరూ లేరు. ఇప్పుడు అందరూ రిలీజ్ అయిపోయి ఎవరికి హ్యాండ్ ఓవర్ అయిపోయారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిహేవియర్తో మాత్రం ఉన్నారు. బిహేవియర్ అయితే కొంచెం చేంజ్ ఉంది బాగా. అంటే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన అమ్మాయిలందరూ కూడా 17 years, 16, 17 years. కొంచెం బిహేవింగ్ కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎక్కువ శాతం లవ్ ఎక్కువగా అవే ఎక్కువ శాతం అవి.